వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర నిదే సర్వ విద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఏప్రిల్ నెల 14వ తారీఖు ఆదివారం నుండి 2024 ఏప్రిల్ నెల 20వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో రవి గురువులు, కన్యలో కేతువు, కుంభములో కుజశనులు, మీనములో బుధ శుక్ర రాహువులు, మిథున కర్కాటక సింహ రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఈ రకంగా ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు ఈ వారం అనుకూల వాతావరణాన్ని మేషరాశి వారికి కల్పిస్తుందని చెప్పవచ్చు. ప్రయాణాలు లాభసాటిగా, సంతోషదాయకంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. నిరాడంబరంగానే శత్రు విముక్తిని, రుణ విముక్తిని, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఈ వారంలో మీరు చవి చూస్తారు. ఆకస్మికంగా ఒక శుభవార్త కానీ, ఒక లాభాన్ని కానీ అందుకునే సూచన కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు లలితామ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో వారు అందుకుంటారు. స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తులతో పరిచయం కానీ, తద్వారా మీరు కొత్తగా చేసేటువంటి కార్యక్రమాలు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ వారంలో మీకు ఉందనిపిస్తుంది. అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ వారంలో మీకు ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 లీటర్ పాలు సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఆలయంలో పూజారి వారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో చంద్రశేఖరాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, మనశ్శాంతిగా, సంతోషంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. అధికారుల యొక్క సహాయ సహకారాలు ఈ వారంలో పుష్కలంగా లభించడం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం లాభదాయకంగా, అనుకూలంగా ముందుకు సాగుతుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అనుకూల వాతావరణానికి ఈ వారం ఎంతగానో మీకు శుభాన్ని చేకూర్చేటువంటి సూచన కనిపిస్తోంది. జన సహకారాలు, భగవంతుని ఆశీస్సులు ఈ వారంలో పుష్కలంగా లభిస్తాయి. మీ మాటకు విలువ పెరగడం వల్ల అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన అనుకూలంగా ఉంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఈ వారం మీకు అనుకూల వాతావరణం కల్పిస్తుంది. ఆర్థిక సమస్యలు, అభిప్రాయ భేదాలు ఈ వారంలో కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ కందులు కానీ, కందిపప్పు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలమ స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను
అందుకోగలుగుతారు. తండ్రి ఆరోగ్యం కుదుటపడడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాలుస్తాయి. ఆ రకంగా మీరు సంతోషకరమైన వాతావరణాన్ని చవి చూస్తారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అపార్థాలకి అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని నివారించాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో బలాన్ని పుంజుకుంటారు. జన సహకారం పుష్కలంగా లభించడం వల్ల ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చి లాభాన్ని చేకూరుస్తాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. లేకపోతే అనవసరమైనటువంటి మనస్పర్ధలకి అవకాశం కల్పిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత లేకుండా అనవసరంగా అశాంతిని కలిగించేటువంటి విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యా రాశి వారు శ్రీ సూర్య భగవాను దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా అవసరానికి అనుగుణంగా ముందుకు సాగుతాయి. ప్రయాణాలలో శుభ ఫలితాలను లాభదాయకమైనటువంటి ఫలితాలను ఈ వారంలో అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం మీకు లాభాన్ని చేకూర్చే విధంగానే ముందుకు సాగుతుంది. కొందరితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి మనస్పర్ధలకి అవకాశం కనిపిస్తుంది. శ్రమ అలసట అధికమైనటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ కందిపప్పు కానీ కందులు కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు అవకాశాలకు ఈ వారం అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఆచరణ సాధ్యమై సంతోషాన్ని కలిగిస్తాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో భగవంతుని ఆశీస్సులతో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారం వల్ల ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో అశాంతిని కలిగించేటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ పెసర్లను బుధవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ఆర్థికంగా మీరు బలాన్ని పుంజుకోగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి అక్కడ స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను లాభాలను అందుకుంటారు. జన సహాయంతో భూవాహన లాభాలు కానీ సౌఖ్యాన్ని కానీ పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన ఆనందాన్ని కలుగజేస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాలను అందుకుంటారు. మీ ఆలోచనలు కొన్ని వాయిదా వేసుకోవడం మంచిదనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు లలితాదేవి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా శుభ ఫలితాలని లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల పరిచయం కానీ నూతన సంస్థల ప్రారంభం కానీ ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంది. స్త్రీజన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను అందుకోగలుగుతారు. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకుని తద్వారా కలహాలకు అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతి కలిగించేటువంటి కొన్ని సంఘటనలు మీరు నివారించాల్సిన బాధ్యత మీదని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం మీకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక విషయాలు మీకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. స్త్రీజన సహకారం వల్ల ఒక పనిని విజయవంతంగా లాభదాయకంగా మీరు పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. జన సహాయ లోపం ఈ వారం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని ఎదురయ్యి మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ శనగలను గురువులకు కానీ కుల పెద్దలకు కానీ దానం చేసి వారి ఆశీస్సులు పొందండి. స్తోత్ర పారాయణ విషయంలో సిద్ధి సాయినాథునికి సంబంధించిన స్తోత్రాలు కానీ ఆయన జీవిత చరిత్ర కానీ చదువుకోండి. ఆలయ సంస్థ కార్యక్రమంలో భాగంగా సిద్ధి సాయినాథుని పూజించుకుని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. స్త్రీజన సహకారంతో ఒక లాభాన్ని, అవకాశాన్ని, ఆదాయాన్ని అందుకుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు సమయానికి అనుకూలంగా మీకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క విషయంలో మాత్రం మీరు నిరాశను ఎదుర్కోక తప్పదు. ఖర్చులు, శ్రమ అధికమై ఇబ్బంది కలిగించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీన రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు కానీ గురువులకు కానీ దానం చేసి వారి ఆశీస్సులు తీసుకోండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.